హాజరయ్యారు. అత్యంత ఘనంగా కూడా దాన్ని ప్రారంభించారు. ఇది 2027 డిసెంబర్ నాటికి రాష్ట్రంలోని ఆసుపత్రుల నిర్మాణాలను పూర్తి చేస్తామంటూ కూడా సీఎం రేవంత్ తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం టిమ్స్ ఆసుపత్రులకు కొబ్బరికాయ కొట్టిందని, నిర్మాణాన్ని మాత్రం మర్చిపోయిందంటూ కూడా రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. టిమ్స్ ఆసుపత్రులు పూర్తయితే పేదల వైద్యానికి 10,000 పడకలు అందుబాటులోకి వస్తాయన్నారు. 2027 డిసెంబర్ 9 లోపు ఉస్మానియా, మిగిలిన టిమ్స్ ఆసుపత్రులు పూర్తి చేస్తామంటూ కూడా స్పష్టం చేశారు. కార్పొరేట్ ఆసుపత్రులకు తీసిపోని విధంగా ప్రభుత్వ ఆసుపత్రులను నిర్వహిస్తామని రేవంత్ రెడ్డి టిమ్స్ కు వచ్చే రోగులకు ఆహారం, ఇతర వస్తువులు కల్పిస్తామన్నారు. రోగులతో పాటు వచ్చే బంధువులకు ఆహారం, వసతి సౌకర్యం కల్పిస్తామన్నారు. ఇక బీఆర్ఎస్ నేతలు పగటి వేషగాళ్ల మాదిరిగా తయారై హడావుడి చేస్తున్నారంటే కూడా సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో సర్జరీలు చేసే డాక్టర్లకు ఇన్సెంటివ్స్ ఇస్తామన్నారు. పేదలకు విశ్వాసం కలిగిస్తేనే మన జన్మ సార్థకమైనట్లేనంటూ కూడా ఆయన నిన్న ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడారు. ఇక మరొక అంశం చూస్తే సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. సెప్టెంబర్ 1కి విచారణ వాయిదా పడింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో ప్రముఖ నటుడు అల్లు అర్జున్ ఇక సోమవారం నాంపల్లి కోర్టు విచారణకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. కేసుకు సంబంధించిన తదుపరి విచారణను కోర్టు సెప్టెంబర్ 1వ తేదీకి వాయిదా వేసింది. దీంతో తదుపరి విచారణ కోర్టులో ఎలాంటి ఆదేశాలు జారీ చేయనుందనే దానిపై కూడా ఆసక్తి నెలకొంది. ఇక మరొక అంశం చూస్తే కూడా ఏపీలో ఆస్తుల రిజిస్ట్రేషన్ కి గుడ్ న్యూస్ చెప్పింది. మ్యూటేషన్ కష్టాలకు చెక్, రిజిస్ట్రేషన్ తోనే మున్సిపల్ రికార్డులలో పేరు మార్పు, మ్యూటేషన్ ఫీజు కూడా అప్పుడే చెల్లించాలి. ఇక ఆస్తుల కొనుగోలు అలాగే విక్రయాల తర్వాత యాజమాన్య పేరు మార్పు కోసం మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెరదించింది. ఆస్తుల రిజిస్ట్రేషన్ అలాగే మ్యూటేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేసే ఏపీ పురపాలక శాసనముల 3వ సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలియజేసింది. మంత్రి నారాయణ బిల్లును సభలో ప్రవేశపెట్టగా స్వల్ప చర్చ అనంతరం సభ్యులు ఆమోదించారు. ఇక రిజిస్ట్రేషన్ పూర్తయితే పేరు కూడా మారినట్లే. ఇప్పటి వరకు ఆస్తి రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత మున్సిపల్ రికార్డులలో యాజమాన్య పేరు మార్చేందుకు ప్రత్యేకంగా మ్యూటేషన్ ప్రక్రియ చేపట్టాల్సి వచ్చేది. ఇప్పుడు దీంతో ఆస్తి కొనుగోలుదారులు మరొకసారి మున్సిపల్ కార్యాలయాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది. ఇప్పుడు అలాంటిదేమీ లేకుండా వన్ టైంలో ఆస్తులు రిజిస్ట్రేషన్ అయ్యేలాగా కూడా ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలియజేసింది కొత్త చట్టానికి. ఇక మరొక అంశం చూస్తే గ్రూప్ 1 స్కామ్ పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజకీయాల్లో ఏపీపీ ఎస్సీ గ్రూప్ 1 వ్యవహారం మరొకసారి ప్రకంపనలు సృష్టిస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్రూప్ 1 ఆక్రమణలపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో స్పందించారు. తన సుదీర్ఘ 50 ఏళ్ల రాజకీయ జీవితంలో గ్రూప్ 1 తరహా కుంభకోణాన్ని ఎన్నడూ చూడలేదు అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంలో ఎంతో మంది మెరిట్ విద్యార్థులు బలైపోయారంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ లాబీల్లో మీడియా ప్రతినిధులతో చిట్చాట్ చేశారు సీఎం చంద్రబాబు. గ్రూప్ 1 వ్యవహారాన్ని అత్యంత తీవ్రమైన అంశంగా అభివర్ణించారు. దీనికి సంబంధించిన అన్ని విషయాలను ఎల్లుండి అసెంబ్లీలో సమగ్రంగా చర్చిస్తామంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇక మరొక అంశం చూస్తే కూడా తెలంగాణను లైట్ తీసుకున్న బీజేపీ జాతీయ కార్యవర్గంలో మొండి చేయి. ఉపాధ్యక్షులు 6 మహిళలు ఉండడం ప్రత్యేకంగా నిలిచింది. వర్షాబెన్, నరేంద్రబాయ్ దోషి, అలాగే భారతి, ప్రవీణ్ పావా, మన్ప్రీత్ సింగ్ బాదల్, లాల్ సింగ్ ఆర్య, ప్రొఫెసర్ ఎం నాగరాజు, ప్రొఫెసర్ తారిక్ మన్సూర్, మధు చంద్రకర్ తదితరులు కూడా ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు. ఇక జాతీయ కార్యదర్శులుగా 16 మందికి చోటు దక్కింది బీజేపీలో. ఇక జాతీయ కార్యదర్శుల జాబితాలను పలు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కల్పించారు. ఇక మధ్యప్రదేశ్ నుంచి కవితా పాటీదార్, కేరళ నుంచి కె సురేంద్రన్, ఉత్తరప్రదేశ్ నుంచి డాక్టర్ బోలా సింగ్, జార్ఖండ్ నుంచి ప్రదీప్ వర్మ, గుజరాత్ నుంచి జగదీష్ ఐశ్వర్యాబాయ్ పటేల్ నియమితులయ్యారు. ఇక ఢిల్లీ నుంచి సందీప్ పాఠక్, స్వదేశ్ సింగ్, జయప్రకాష్, నాగాలాండ్ నుంచి ఫాంగ్నోన్ కోకాయ్, ఉత్తరప్రదేశ్ నుంచి సంగీత యాదవ్ తదితరులు కూడా నియమించడం జరిగింది. అలాగే మళ్ళీ బిఎల్ సంతోష పార్టీ సంస్థాగత వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కీలక మార్పులు చేసిన అధిష్టానం కేంద్ర కార్యాలయ ఇన్ఛార్జిగా కూడా తరుణ్ చుగ్ను, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా అమర్ పాల్ను మౌర్యాను నియమించింది. సంస్థాగత జనరల్ సెక్రటరీగా బిఎల్ సంతోష్, సంస్థాగత జాయింట్ జనరల్ సెక్రటరీగా శివప్రకాష్ తమ బాధ్యతలను కొనసాగించారు. మరొకసారి ఆ బాధ్యతలు బిఎల్ సంతోష్కి అప్పగించారు.
ఇక మరొక అంశం చూస్తే కూడా స్మృతి ఇరానీ ఈజ్ బ్యాక్. ఇక స్మృతి ఇరానీ కూడా మరొక పదవి ఇచ్చారు. మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించింది. పార్టీ జాతీయ స్థాయి వ్యవహారాల్లో ఆమెకు మరింత కీలక పాత్ర లభించనుంది. కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం, పార్టీ కార్యక్రమాల చురుకైన పాత్ర నేపథ్యంలో ఆమెకు ఈ బాధ్యతలు అప్పగించినట్లుగా కూడా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో కూడా ఆమె ప్రాధాన్యత పెంచారు. మీడియా, సోషల్ మీడియా టీంలోనూ మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక బీజేపీ మీడియా విభాగంలోనూ కీలక బాధ్యతలను 2018కి ముందు ఉన్నట్లుగా కూడా బీజేపీ ఈసారి తన వ్యూహం మార్చుకున్నట్లుగా కూడా స్పష్టమవుతుంది. నేతల మధ్య విభేదాలు, నేతలు పార్టీ కంటే వ్యక్తిగత ఇమేజ్ కోసం, ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారన్న నివేదికలు, పలు ప్రయత్నాలు చేసినా గ్రౌండ్ లో స్పందన లేకపోవడంతో ఇక తెలంగాణలో ప్రస్తుత నేతల సామర్థ్యంపై బీజేపీ జాతీయ నాయకత్వానికి నమ్మకం కుదిరినట్లుగా కూడా లేదు. ఈ నేపథ్యంలోనే మీడియాకు సంబంధించి కూడా మార్పు చేర్పులు చేస్తూ కూడా నిన్న బీజేపీ కార్యవర్గంలో ఇక ప్రకటించింది బీజేపీ పార్టీ. దీనికి సంబంధించి చూస్తే కూడా కేవలం అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఇటు ఏపీ కానీ గుజరాత్ అంటే బీజేపీ ఎక్కడైతే అధికారంలో ఉందో ఎక్కడైనా ప్రధాన ప్రాంతాల నుంచి కూడా బీజేపీ కార్యవర్గంలో అంటే ఉపాధ్యక్షులందరినీ అంటే కీలక నేతలందరినీ కూడా కార్యవర్గ సభ్యుల్ని ప్రకటిస్తూ వచ్చింది. కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మాత్రం ఏ ఒక్కరికి కూడా ఎలాంటి కార్యవర్గంలో చోటు దక్కకుండా చేసింది. మరి దీనికి సంబంధించి తెలంగాణ బీజేపీ నేతలు అంటే బండి సంజయ్, కిషన్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి వాళ్ళు ఎలా స్పందిస్తారు ఏంటన్నది కూడా మనం చూద్దాం. భూములు అప్డేట్ లో పొరపాటు జరిగిందంటే కూడా సారీ చెప్పారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. దీనికి సంబంధించి కూడా ప్రతిపక్షాలు మాట్లాడుతున్న తీరు మనం చూస్తున్నాం. 22A భూములకు సంబంధించి అంటే సారీ చెప్పారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇక అధికారుల తరపున క్షమాపణలు కోరుతున్నామంటూ కూడా ఆయన ప్రకటించారు. ఇక అర్బన్ ల్యాండ్ సీలింగ్ లోని భూములను నిషేధిత జాబితా నుంచి త్వరలోనే తొలగిస్తామంటూ కూడా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 22A నిషేధిత జాబితాపై సచివాలయంలో రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖల అధికారులతో మంత్రి సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాల నుంచి 750 దరఖాస్తులు వచ్చాయని ఆయన వివరించారు. ఇక వీలైనంత త్వరగా ప్రైవేట్ ఆస్తులను నిషేధిత జాబితా నుంచి తొలగించి విముక్తి కల్పిస్తామంటూ కూడా వెల్లడించారు. ఎవరి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం అంతకంటే లేదు అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. గతంలో ప్రభుత్వం విక్రయించిన కొన్ని ఆస్తులు కూడా ప్రస్తుతం 22A జాబితాలో చేరాయన్నారు. ఇక న్యాయబద్ధంగా ఉన్న భూములకు నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామంటూ కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. దీనికి సంబంధించి కూడా నిన్న ఆయన అధికారులతో సమీక్ష సమావేశం